కేంద్ర పురావస్తు శాఖలో పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికుల వేతనాల నిలిపివేతపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై సహాయ కార్మిక కమిషనర్ రవీంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ యాజమాన్యం ప్రతినిధులు ఎం సాంబశివ కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఇంజనీర్ ఎన్ ప్రసన్న కుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మరియు అమరావతి సర్కిల్లోని సబ్ సర్కిల్లోని అన్ని సీనియర్ కన్వర్సేషన్ అసిస్టెంట్స్ మరియు కార్మిక సంఘం ప్రతినిధులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అమరావతి సర్కిల్ కేంద్ర పురావస్తు శాఖ క్యాజువల్ లేబర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి వెంకట్రత్నం, ఉపాధ్యక్షులు గజనయ్య, చూడామణి, అమృత్, భార్గవ్, ధర్మారావు, వీరేంద్ర, రమేష్ ప్రసాద్ యూనియన్ సభ్యులు హాజరయ్యారు. యాజమాన్యం తరపున సహాయక సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఎన్ ప్రసన్న కుమార్ హాజరై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజువారీ వేతన కార్మికుల సేవలను కొనసాగించలేమని స్పష్టం చేశారు. డైరెక్టర్ జనరల్ ఏఎస్ఐ న్యూఢిల్లీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017కు అనుగుణంగా ఇకపై మానవ వనరుల నియామకాలు పూర్తిగా అవుట్సోర్సింగ్ విధానంలోనే జరగాలని తెలిపారు. ఈ కారణంగానే అమరావతి సర్కిల్ పరిధిలోని రోజువారీ వేతన కార్మికుల నియామకాలను 2025 ఏప్రిల్ 1 నుంచి నిలిపివేశామని వివరించారు. అయితే కార్మిక సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 150 మంది కార్మికులు 10 ఏళ్లకు పైగా నిరంతర సేవలు అందించినప్పటికీ వారి వేతనాలను అకస్మాత్తుగా నిలిపివేయడం అన్యాయమని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. వెంటనే కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు మరియు అన్ని సేవా ప్రయోజనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇరుపక్ష వాదనలు విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సెంట్రల్ రవీంద్ర కార్మికుల వేతనాలు నిలిపివేయడానికి ఆదేశాలు జారీ చేసిన పిఏఓ హైదరాబాద్ కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ను సమావేశానికి రావాలని, వచ్చేటప్పుడు స్పష్టమైన వివరణ తీసుకుని రావాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే 1/30 స్థితి మంజూరు చేసిన కార్మికుల ఉత్తర్వులు, సంబంధిత జాబితాను తదుపరి సమావేశానికి సమర్పించాలని సూచించారు. ఈ విధానాన్ని సఖ్యతతో పరిష్కరించేందుకు ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశాన్ని ఫిబ్రవరి 12 ఉదయం 11:30 విజయవాడలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కష్టం ఊరికే పోదు, ఓపిక కొద్దిగా ఓపిక పట్టాలి. రేపు 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున ఢిల్లీ నుంచి హెడ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన రమ్మని చెప్పి నోటు పంపి నేను కూడా వెళ్ళిపోయింది. సమన్స్ ఇచ్చారు. కోర్టు కనుక సమన్లు ఇచ్చి రమ్మంటారు, అట్లా ఆ రోజున 99% వాళ్ళు వస్తారు. కుదరదు ఆ రోజు అంటే ఇంకొక డేట్ వాళ్ళు లెటర్ మెయిల్ పెడతారు. 14, 13 ఏమో ఆ డేట్కైనా రావడం అనేది ఖాయమైంది. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మీరు అంటే పాపం రాని వాళ్ళు వస్తే సంతోషం, రాలేని వాళ్ళని ఇబ్బంది ఉండాలా వాళ్ళ దగ్గర పాపం అది చూసుకోవాలి కదా. ఈ రోజున ఏంటంటే కొన్ని సమాచారాన్ని కూడా తీసుకొని రమ్మని అడిగించాం. సమాచారం ఏదైతే మనకి ఇంతమంది 150 మంది పనిచేస్తూ అంతటి స్టేటస్ గురించి వీళ్ళకి చేయాలా, వీళ్ళు ఇన్నేళ్ళు సర్వీస్ ఉందని చెప్పి ఢిల్లీకి వీళ్ళు ఏదైతే పంపారో ఆ డాక్యుమెంట్స్, ఆ కాపీలతో సహా పట్టుకొని రమ్మని చెప్పి అడిగారు. వివరాలు కూడా అన్ని అడిగారు. ఎప్పుడైతే వాళ్ళ హెడ్ క్వార్టర్ వాళ్ళు రమ్మని అన్నారో ఇక్కడ వాళ్ళు కొద్దిగా సార్ ఆయన కుదురుతో లేదు, ఢిల్లీ నుంచి రావాలిగా, టైం మాసం అన్ని కుదరు, ఆ డేట్కి వచ్చి తీరాల్సిందే అన్నాడు. రాసి పడేసాడు. చూద్దాం, మనం మీరు కూడా భగవంతుడికి మీరు పూజలు చేయండి, మీకు మేలు జరిగిద్దని ఆశిద్దాం. జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళరు. నేను టచ్లో ఉంటా, గ్రూప్లో మా వాళ్ళు మనలు ఉంటారుగా, నేను డైలీ మాట్లాడుతూనే ఉంటా. వదిలిపెట్టాం ఈ ఇష్యూని, ఏ స్థాయికైనా వెళ్తాం. తేడా పడితే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి ఇంటి ముందని కొనుక్కుంటాం. అంటా వాళ్ళు బాగా పెడతారు. అది జరిగింది.